విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆర్థిక ఉగ్రవాది, అరాచక ఉగ్రవాది, A2 అని చెప్పి డిబేట్లు పెట్టినటువంటి మీరు వన్స్ ఒక్కసారి విజయసాయిరెడ్డి వైసీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఊసే ఎత్తలేదు. బై ద సేమ్ వే ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వైఫల్యాలపైన మహా న్యూస్ వంశీగా ఉన్నటువంటి మీరు ఇక్కడి వరకు ఒక డిబేట్ కూడా పెట్టలేదు. హౌ యూ సపోర్ట్ సార్? రైట్, ఇక్కడ మీరు అడిగినట్టుకి రెండు అంశాలు. ఎక్కడైతే నెల్లూరులో జరిగినటువంటి క్వాడ్జ్ మైనింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను డ్రైవ్ చేసి దానిని 10 రోజుల పాటు వెంటాడి వేటాడినటువంటి వ్యక్తిని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి శాండ్ దాని మీద నేను ఫైట్ చేసినటువంటి, లోకేష్ గారి డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాని మీద డ్రైవ్ చేసినటువంటి వ్యక్తిని, విజయసాయిరెడ్డి గారు అధికారంలోకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి అనేటువంటి ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని నేను రైజ్ చేసి ఆ పాయింట్ రైజ్ చేస్తే ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఉంటాయి. మీది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది, నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్, మీలాగా నేను ఉండలేను, నాలాగా మీరు ఉండలేరు. అలాంటి దాన్ని ఆయన దానికి వేరే రకంగా ఫీల్ అయిపోయి అతను నా మీద చాలా నీచమైనటువంటి భాషని ఒక పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా నేను ఆయనకి ఆ నీచమైనటువంటి భాష మంచిది కాదని చెప్పాను, నేను అలా మాట్లాడను అని చెప్పాను, నా సంస్కారం అది కాదని చెప్పాను, నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలేదని చెప్పాను. ఆయన ఒక పార్లమెంటేరియన్గా ఉండి ఆయన ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అలాంటి భాష మాట్లాడటం అప్రజాస్వామికం అనే చెప్పాను. ఆయన A2 అని అంటే ఆయన కేసులకు సంబంధించినటువంటి CBI ED కేసుల్లో 17 కేసుల్లో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ అంశాలు ఆయన A2గా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా విజయసాయిరెడ్డి గారు ఇట్లాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాటిని ఉదాహరించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప పర్టికులర్గా దాని మీదకి పోయి దాని మీద ఇచ్చేసిన అవసరం లేదు. ఆయన పార్టీ రిజైన్ చేసినప్పుడు ఆయన మీడియాను కూడా కోరాడు. ఆయన ఏం చెప్పాడు ఢిల్లీలో, నేను ఈ రోజుతోట రాజకీయాల విషయాలు వివాదాల్లోకి నేను రాదలుచుకోవట్లేదు. ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి, వంశీ గారు ఏదన్నా ఉంటే నా మీద ఏదన్నా ఉన్నప్పుడు మీరు క్లారిఫికేషన్ తీసుకొని డ్రైవ్ చేయండి తప్ప. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుకున్నారు? ఆయన ఫోన్ చేశారు, నేను రిప్లై ఇచ్చాను. ఇక్కడ ఆయన తన పందాన్ని మార్చుకున్నాడు. ఆయన ఇప్పుడు వరకు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎక్కడన్నా మాట్లాడా? గతంలో ఎలాంటి ట్వీట్స్ చేసేవాడు, ఆయన భాష ఎలాంటిది ఉండేది, ఎలా మాట్లాడేవాళ్ళు? మరి ఇప్పుడు లేదు కదా. లేనప్పుడు ఆయన వదిలేసినప్పుడు, ఆయన ఆ విధానాన్ని మార్చుకున్నప్పుడు నేను పోయి ఆయన గన్ను పెట్టి నేను ఎందుకు వెళ్తాను? ఆయన అలాంటి భాష మాట్లాడుతుంటే, తప్పు మాట్లాడుతుంటే, లేదా సమాజానికి నష్టం కలిగించేది మాట్లాడుతుంటే మనం మాట్లాడాలి. ఆయన నేను పోయి వ్యవసాయం చేసుకుంటాను, మంచి కోసం ఆలోచిస్తాను, ఆయన మార్పు చెంది నేను వెళ్ళానన్నప్పుడు మనం పోయి ఆయన వెంట పట్టడం ఏమైనా పద్ధతి ఉంటుందా? అందుకని అలా ఉండదు. చదువు గారు, నేనేమంటానంటే పిక్చర్ మనం చూసేటువంటి కోణం, మీ ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉందంటే ఓకే. సుహృద్భావ వాతావరణం లేదు, డీలేం జరగలేదు, సుహృద్భావ వాతావరణం లేదు. ఇంతవరకు కేసులు నడుస్తున్నాయి. ఆయన కేసులు వేసి ఉన్నాడు, నేను కేసులు వేస్తున్నాను, కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ యుద్ధం నడుస్తూ ఉంది. ఢిల్లీలో పెట్టాడు ఆయన, ఇక్కడ వేసాడు, ఆ యుద్ధం నడుస్తూనే ఉంది. అది ఇక ఆ పోరాటం తప్పదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మన పోరాటం మన కోసం. ఆయన నేను వదిలేసాను, దీనికి దూరంగా ఉంటున్నాను అన్నప్పుడు ఎలా డ్రైవ్ చేస్తా ఉంటున్నా, అది మనం అట్లా చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది న్యాయం కాదు కదా, సమంజసం కాదు కదా. అందుకని అలా